హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. సో సాటర్న్ ట్రాన్సిట్, సో శని మనకి ఈ 2025 మార్చి 28కి గోచార రీత్యా కుంభంలో ఉన్న ఆయన మీనంలోకి వెళ్ళబోతున్నారు. సో శని రాశి మారినప్పుడల్లా ఆయన 2.5 సంవత్సరాలు అదే రాశిలో ఉంటారు. కాబట్టి ప్రతి మీనంలోకి మారిన తర్వాత ఈ 12 రాసుల వాళ్ళకి ఆయన ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. అయితే దీనికి కొన్ని బేసిక్ స్టెప్స్ మనకి, ముఖ్యంగా సాటర్న్ ట్రాన్సిట్ని మీరు రాశి నుంచి చూసుకోవడము ఉత్తమమైనది. ఎందుకు అని అంటే చూడండి, మనకి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది మకరము, కుంభము, మీనం వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది, రాశిని బట్టే కదా. సో కాబట్టి ఎప్పుడైతే మీనంలోకి ఈయన ట్రాన్సిట్ అవుతున్నాడో అప్పుడు మకరం వాళ్ళకి ఏలినాటి శని పూర్తయిపోతుంది, ఇంకుండదు. సో కుంభం వాళ్ళకి, మీనం వాళ్ళకి నడుస్తూ ఉంటుంది. అండ్ మీనంలో ప్రవేశించిన కారణంగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది మొదలవుతుంది. అలానే సింహరాశి నుంచి ఈయన అష్టమ భావంలో ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు కాబట్టి సింహం వాళ్ళకి అష్టమ శని అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అట్లానే ధనస్సు వాళ్ళకి అర్ధాష్టమ శని. సో రాశి నుంచి 4లో ట్రాన్సిట్ అవుతున్నాడు కాబట్టి అర్ధాష్టమ శని. సో ఇది రాశి నుంచి చూడడం వల్ల మనకి ఈ ఫలితాలు అనేవి ఇంకొంచెం ఎక్కువ ఇంటెన్స్గా తెలుసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అట్లానే అష్టక వర్గానికి సంబంధించి, సో మీలో ఎవరైనా నేను చెప్పే ఫలితాలలో మీకు శుభ ఫలితాలు వస్తాయా, అశుభ ఫలితాలు వస్తాయా అనేది ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఫస్ట్ థింగ్ భిన్నాష్టక వర్గ, శని అష్టక వర్గాకి వెళ్ళండి. అందులో శని కనుక మీకు మీనంలో 0, 1, 2 పాయింట్స్ కనుక ఇచ్చుంటే అది మీకు ఈ గోచారంలో శని ప్రభావము నెగటివ్గా ఉంటుంది. మీనంలో ఉన్న రోజులు ఆయన మీకు అశుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుందని అర్థం. అట్లానే 3, 4 కనుక పాయింట్లు ఉంటే న్యూట్రల్గా ఉంటుంది. ఆయన మిమ్మల్ని కష్టపెట్టడు, అలాని సూపర్గా రిజల్ట్ కూడా ఇచ్చేయడు, న్యూట్రల్గా ఉంటుంది. అండ్ 5, 6, 7, 8 తక్కువ అనుకోండి, బట్ శనిస్తాడు. సో ఈ పాయింట్స్ కనుక ఉన్నట్టయితే శుభ ఫలితాలు, అండ్ 5, 6 పాయింట్లో శుభ ఫలితాలు, 7, 8లో అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తారని మీరు తీసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పిన వాటిల్లో మీకు పాజిటివ్ నెగిటివ్ అనేది ఈ పాయింట్స్ని బట్టి మీకు కొంతవరకు అవగాహన రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ లేట్ చేయొద్దు, మనం లెటర్ స్టార్ట్ విత్ మేషము. మేషం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, మేషం వాళ్ళకి ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ హౌసెస్ మీద ఈయన ప్రభావం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నంబర్ 1 హయ్యర్ ఎడ్యుకేషను, ప్రొఫెషనల్ లైఫ్, ఇంక్రిమెంట్ ఆఫ్ శాలరీసు, ఇన్కమింగ్ గెయిన్స్, అండ్ మనం ఇన్వెస్ట్ చేసిన మీద వచ్చే లాభాలు, ఇవన్నీ